ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలంలో మీకు శుభములు తెలియజేస్తూ దేవుని వాక్యము చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, ఆయన కృప నిన్ను విడిపోదు. అంటే భయంకరమైనటువంటి శ్రమలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఆటంకాలు కావచ్చు, మరి ఎలాంటివి నీ నుండి నీకు సంభవించినా, మరి ఎలాంటి పరిస్థితులు నిన్ను విడిచిపోయినా, అంటే బంధువులు కావచ్చు, లేదంటే రకరకాల పరిస్థితులు విడిపోయిన, పర్వతాలు తత్తరిల్లిన, ఆయన కృప నిన్ను విడిపోదు అని సెలవిస్తుంది దేవుని వాక్యము. ఈ ఉదయకాలంలో నీ కలవరపడుతున్న నీ జీవితంలో, నీ ఆందోళనమైనటువంటి జీవితంలో ఆయన కృప నిన్ను విడిపోదు అని స్పష్టంగా మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే అంటున్నాడు, మరి సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నీతో చేసుకున్న ఆయన నిబంధన ఎప్పటికీ తొలగిపోదు. సమాధాన విషయమైన ఆయన నిబంధన ఎన్నటికీ తొలగిపోదు. అందుకే అంటున్నాడు, నా కృప నీకు విడిపోదు అని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. నీ అందు జాలి పడుతున్నాడు, కనికరపడుతున్నాడు. ఆలస్యమవుతుందని తొందరపడకు. ఎందుకు ఆలస్యమవుతుంది నా జీవితంలో అని ఏమాత్రము తొందరపడకు. దేవుడు నీ అందు జాలి పడుతున్నాడు. నీ అందు జాలిపడు యెహోవా కనికరించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. అందుకని ఉదయకాలంలో నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు. ఈ వాగ్దానం వింటున్న, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి, అనారోగ్యముతో అనేకమైన ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మేలు చేయమని, సమాధానమైన విషయమైన నీ నిబంధన ప్రతి ఒక్కరితో తోడుగా ఉండి, నీ కృప వారికి విడిపోకుండా సమాధానమైన